మనకి బాగా ప్రసిద్ధమైన గణేశ పంచరత్నంలో అకించనార్తిమర్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వ చర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాది భూషణం కపోల దాన వారణం భజే పురాణ వారణం అని ఈ శ్లోకం ప్రసిద్ధమే. దీంట్లో ఒక విశేషణం వేశారు, ధనంజయాది భూషణం అని చెప్పి అన్నారు. ధనంజయుడు అని చెప్పి నాగజాతిలో ప్రసిద్ధుడైన ఒక నాగుడు ఉన్నాడు. శివుడు నాగావరణం అనడానికి మనకు ప్రసిద్ధి ఉంది. గణపతికి నాగావరణం ఎలా వచ్చింది అనడానికి పురాణంలో 2-3 కథలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి తత్వాన్ని చెప్పేది, ఒకటి ఒక దేవతా స్వరూపాన్ని చెప్పేది చెప్పుకుందాం. వరాహ పురాణంలో ఒక కథ వస్తుంది. శివుడి యొక్క అనుగ్రహం వల్ల పార్వతీదేవికి గణేశుడు పుడతాడు, గణపతి పుడతాడు. పుట్టడము సంపూర్ణమైన నరశరీరంతో పుడతాడు. ఇంకా గజశిరస్సు ఇంకా రాలేదు. ఆ పిల్లవాడు ఎంతో ముద్దుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. తల్లికి పిల్లవాడి మీద సహజమైన ప్రేమ ఒకటి ఉంటుంది కాబట్టి ఆ పిల్లవాడు అట్లా ఆవిర్భవించంగానే అమ్మవారు అలా ఏం రాశారంటే, అక్కడ వ్యాసమహర్షి వాడిన పదం అక్కడ స్త్రీ భావాత్ అని చెప్పి రాశారు. ఆ స్త్రీ సహజమైన వాత్సల్యంతో, స్త్రీ సహజమైన మాతృప్రేమతో ఆ గణపతిని కళ్ళు తిప్పకుండా చూస్తూ 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 ఉండిపోయింది. ఇది చూసి శివుడికి కోపం వచ్చింది. ఎందుకంటే అమ్మవారు తల్లి అయితే కావచ్చు కానీ అతి ప్రేమ ఎక్కడ పనికిరాదు. అతి సర్వత్ర వర్జేత్ అని చెప్పి అన్నారు కాబట్టి పుత్రుడి మీద ప్రేమ ఉండొచ్చు, అతి ప్రేమ ఉండకూడదు. ఇలా నువ్వు కళ్ళు తిప్పుకోకుండా నీ కొడుకు యొక్క సౌందర్యాన్ని చూసి నా కొడుకు ముద్దుగా ఉన్నాడు అని చెప్పి నువ్వు అతని మీద అధికమైన ప్రేమను చేస్తున్నావు గనక నీ కొడుకుకి 2 వికారాలు వస్తాయి. ఒకటి, మామూలుగా ముద్దుగా ఉండే ఈ బాల శిరస్సు పోయి గజ శిరస్సు వస్తుంది అని చెప్పి ఒకటి. రెండవది, మనకి ఎప్పుడైనా సరే కొత్త వాడు ముద్దుగా ఉంటాడు. ఆ పలాశదండం, ధన్యం అన్నీ కొంచెం ముద్దుగా ఉంటాయి. నువ్వు ఏ జంధ్యాన్ని చూసి అయితే నువ్వు ముద్దుగా ఉంది అని చెప్పి అనుకుంటున్నావో ఆ జంధ్యం పోయి సర్పోపవీతంగా ఉంటాడు, సర్పాన్ని అతను యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు అని చెప్పి అప్పటి నుండి గణపతికి ఆ ఉపవీతంగా అటుపై ఇంకా ఆభరణాలుగా కూడా సర్పాలు రావడం ఉంది అని చెప్పి వరాహ పురాణంలో ఒక కథ ఉంది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అదేంటే కన్న కొడుకుని శివుడు చెప్పించుకుంటాడా అనేది కాదు. ఏంటంటే ఎక్కడ ఎక్కువ రాగాన్ని చేయకూడదు. మన బంధువులైనా సరే, మనకెంతో కావాల్సిన వాళ్ళైనా సరే, చివరికి కన్న కొడుకైనా సరే ఎక్కడ రాగాన్ని అధికంగా పెట్టుకోకూడదు. రాగం అట్లా కన్న కొడుకు ఏందో అధికంగా రాగం పెట్టుకున్న ధృతరాష్ట్రుడికి ఏమైందో మహాభారతం మనకు చెప్పకనే చెప్తుంది. కాబట్టి ఆ నీతి ఒకటి ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది.